గాంధీగిరి అందిస్తున్న ఫ్లాష్ న్యూస్ చదువుతున్నది దయానంద్ గాంధీ. రామగుండం నియోజకవర్గ ప్రాంతంలోకి 123 రోజుల క్రితం వచ్చిన కరోనా ఈరోజు ఇక్కడ 297 మందికి ర్యాపిడ్ పరీక్షలు స్థానికంగా జరపగా 27 కొత్త కేసులు వచ్చాయి. వీటితో కలిపి ఇప్పటి వరకు ఇక్కడ మొత్తంగా 4790 కరోనా కేసులు ఉన్నాయి. ఇందులో చాలామంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసులు, కోవిడ్ మరణాలు ఉన్నాయి. గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు 24 మందికి ర్యాపిడ్ పరీక్షలు జరపగా 4కి నిర్ధారణ వచ్చింది. సింగరేణిలోని 3 ఏరియాల్లో ఈరోజు కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా RG1లో 143 మందికి గాను 4కి, RG3లో 17 మందికి గాను 1కి కరోనా నిర్ధారణ రాగా RG2లో 12 మందికి గాను ఎవరికి కరోనా నిర్ధారణలు రాలేదు. ఇక్కడ ఆరోగ్య కేంద్రాల్లో ఈరోజు ర్యాపిడ్ పరీక్షలు జరపగా రామగుండం PHCలో 13 మందికి గాను 8 మందికి, పుట్నూరు PHCలో 24 మందికి గాను 4కి కరోనా నిర్ధారణ వచ్చింది. బసంతనగర్ PHCలో 11 మందికి ర్యాపిడ్ పరీక్షలు జరపగా ఎవరికి కరోనా నిర్ధారణ రాలేదు. లక్ష్మీపురం UPSCలో 17 మందికి గాను 2కి, జనగామ UPSCలో 8 మందికి గాను 1కి, అడ్డగుంటపల్లి UPSCలో 8 మందికి గాను 2కి, ఫైవింగ్ క్లేన్ UPSCలో 17 మందికి గాను 1కి కరోనా నిర్ధారణలు వచ్చాయి. రామగుండం UPSCలో 13 మందికి, అల్లూరు UPSCలో 12 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరపగా ఎవరికి నిర్ధారణ రాలేదు. ఓ ముఖ్య వార్త. కరోనా కష్టకాలంలో సింగరేణి కార్మికులు ఎదురుతెన్నులు పడుతున్న సింగరేణిలోని లాభాల వాటాను ఈరోజు సాయంత్రం యాజమాన్యం ప్రకటించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి గడించిన 993 కోట్ల రూపాయల లాభాలోంచి ఇదివరకులాగే ఈసారి కూడా 28% కార్మికులకు లాభాల వాటా ఇవ్వడానికి యాజమాన్యం నిర్ణయించింది. దసరాలోపు ఈ లాభాల వాటా నగదును కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఆపత్కాల పరిస్థితుల్లో కూడా వెనుకకు పోకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల మీద ఉన్న ప్రేమతో లాభాల వాటా శాతం ఇచ్చిందని అధికార పార్టీ కార్మిక సంఘం TBGKS అంటుంటే, కార్మికులకు ఈ లాభాల వాటా విషయం అన్యాయం జరిగిందని ఇతర కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ సందర్భంగా TBGKS నేత మిరియాల రాజిరెడ్డి, INTC నేత జనక్ ప్రసాద్ గాంధీగిరితో చెప్పిన మాటలను విందాం. సింగరేణి సంస్థ 2019-2020 సంవత్సరంలో సాధించినటువంటి ఉత్పత్తి అలాగే డిస్పాచ్ ను ఆధారంగా మొన్న జరిగినటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ లో 993 కోట్ల రూపాయలు సింగరేణి సంస్థ ఆర్జించినట్టుగా ప్రకటించడం జరిగింది. వెంటనే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మా సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యేలతోటి, ఎంపీలతోటి అలాగే సంబంధిత మంత్రులతోటి కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే వారు కూడా కేటీఆర్ గారికి, సీఎం గారికి ఈ విషయాన్ని తెలియజేసి ఎప్పుడు కూడా దసరా లోపు ఈ లాభాల వాటాను సింగరేణి కార్మికులకు పంచుతున్నాం కాబట్టి ఈ సంవత్సరం కూడా వెంటనే చెల్లించాలి, దానిపైన ఉత్తర్వులు మనం జారీ చేసినట్లయితే సింగరేణి సంస్థ చెల్లిస్తుందని చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగానే సింగరేణి సంస్థ కూడా దసరా లోపు చెల్లించడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈరోజు 993 కోట్లలో గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 28% సీఎం గారు ప్రకటించడం జరిగింది. దీని ప్రకారంగా 278 కోట్ల రూపాయలు ఈరోజు కార్మికులకి పంచడం జరుగుతుంది. దీంట్లో యావరేజ్ గా ఒక 45,000 మంది సంస్థలో రిటైర్డ్ అయినటువంటి వాళ్ళతో చూసినట్లయితే యావరేజ్ గా ఒక్కొక్క కార్మికునికి 62,000 రూపాయలు యావరేజ్ గా వస్తా ఉన్నది. ఇది దసరా ముందు రావడం చాలా సంతోషకరం. అలాగే కేసీఆర్ గారు సింగరేణి సంస్థ పట్ల, కార్మికుల పట్ల ఎల్లవేళ్ళ కూడా ఒక ప్రేమ అభిమానం కలిగినటువంటి వారు. సింగరేణి బొగ్గుగని కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం కేవలం 28% లాభాల వాటా ప్రకటించి కార్మికులు నిలువునా పొందడం జరిగింది. 35% లాభాల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేసినప్పటికీ కూడా గతంలో లాగా కేవలం 1% కూడా పెంచకుండా కార్మికుల్ని ప్రభుత్వము తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నిలువున ముంచింది. ఇప్పటికే కార్మికులకి 993 కోట్ల రూపాయలు లాభాల మీద ఎన్నో అనుమానాలు ఉన్నాయి. కార్మికుల శక్తి అంతా అసంతృప్తిగా మీదే పరిస్థితికి వచ్చింది. అందరూ ఈ విషయంలో ఎంతో అసంతృప్తి ప్రకటించడమే కాకుండా నిరాశ నిస్పృహతోని
బాధపడుతున్నారు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది గోదావరి కనిలోని విజన్ హాస్పిటల్స్. ఆరోగ్యానికి అభయం, అనారోగ్యానికి సింహస్వప్నం. విజన్ ప్రత్యేకతలు: జనరల్ మెడిసిన్, ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్, పాలిట్రామా, ఎముకల చికిత్స, న్యూరో సర్జరీ, పల్మనాలజీ, ఫిజియోథెరపీ. 24 గంటల వైద్య సేవలు, అనుభవజ్ఞులైన వైద్యులచే తక్కువ ఖర్చుతో సరైన వైద్యం. విజన్ హాస్పిటల్స్, లక్ష్మీనగర్, గోదావరి కని. సంప్రదించగలరు కె విద్యాసాగర్. ఫోన్ నంబర్ 7569969624. ఆడపిల్లలు పుడితే భారంగా భావించవద్దని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో గొప్పగా కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేశారని, ఈ పథకం పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు భరోసాగా నిలుస్తుందని రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ అన్నారు. ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంతర్గం, పాలకుర్తి మండలాలకు చెందిన 137 మంది లబ్ధిదారులకు 1,37,12,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు రామగుండం నియోజకవర్గంలో 3,500 కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా విజయలక్ష్మి ఫౌండేషన్ ద్వారా నిరుపేదల పెళ్లిలకు సహాయం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బండి ప్రకాష్, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, సర్పంచ్ శ్రీనివాస్, నాయకులు దుర్గం రాజేష్, బొమ్మగాని తిరుపతి గౌడ్ తదితరులు ఉన్నారు. కాగా గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్టీపీసీఎస్ఆర్ అందించిన 70 లక్షల రూపాయల విలువైన వైద్య పరికరాలను ఎమ్మెల్యే చందర్ ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ ఈడీ సునీల్ కుమార్, సిఎస్ఆర్ అధికారి రఫీకుల్ ఇస్లాం, సూపరింటెండెంట్ డాక్టర్ కంది శ్రీనివాస్ రెడ్డి, నాయకులు దుర్గం రాజేష్, గోలివాడ చంద్రకళ తదితరులు ఉన్నారు. రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్, ఐఏఎస్ అధికారి ఉదయ్ కుమార్ ఈరోజు పలు డివిజన్లలో సందర్శన చేశారు. ఆయా డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. రామగుండం 42వ డివిజన్లోని కళ్యాణ్ నగర్, ఉల్లిగడ్డల బజార్ ప్రాంతాల్లో కమిషనర్ ఉదయ్ కుమార్ తిరుగులాడారు. ప్రధాన మురుగు కాలువల మీద జరిపిన ఆక్రమ కట్టడాలను చూశారు. ఇప్పటికే కూర్చున్న అక్రమ కట్టడాలను చూశారు. అలాగే 32వ డివిజన్లో కూడా కమిషనర్ ఉదయ్ కుమార్ పర్యటించారు. కాగా ధరణి సర్వేను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అవగాహన కల్పించాలని ఆయన కార్పొరేటర్లను కోరారు. ఈయన వెంట అధికారులతో పాటు కార్పొరేటర్లు బాల రాజ్ కుమార్, అయితే శివకుమార్ ఉన్నారు. ఈరోజు సీనియర్ సిటిజన్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ మరియు కోల్ మైన్స్ పెన్షనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం జరిగింది. 100 ఏళ్ల వెంకటేశం అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో సంఘ అధ్యక్షుడు పిటి స్వామి మాట్లాడారు. ఈ సమావేశంలో గంట సత్తయ్య, జైహింద్, బొజ్జరాజు, వెంకటేశ్వరరావు, లింగమూర్తి, వెంకటయ్య తదితరులు ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి ఫ్లాష్ న్యూస్ సమాప్తం. నమస్కారం.